నమస్తే నేలతల్లి లైవ్ కార్యక్రమానికి స్వాగతం. మనం ప్రతిరోజు ఏదో సందర్భంలో సోషల్ మీడియాలో, వార్తల్లో, కమర్షియల్ సినిమాల్లో రైతుల గొప్పదనాన్ని చెప్పే స్లోగన్స్ వింటుంటాం, చూస్తుంటాం. వీటన్నిటినీ దూరం నుండి చూస్తే మనకు వ్యవసాయం చాలా అద్భుతంగా కనిపిస్తుంది. కానీ రైతు అసలైన జీవితాన్ని ఒక్కసారి లోతుగా పరిశీలిస్తే గుండె తరుక్కుపోతుంది. తెలుగు రాష్ట్రాల్లో కొంతమంది రైతులు వ్యవసాయం చేసే క్రమంలో వివిధ కారణాల వల్ల పంట నష్టం ఏర్పడి అప్పుల బాధతో ఆత్మాభిమానాన్ని చంపుకోలేక ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇక ఈరోజు ఈ రైతుల ఆత్మహత్యల కారణాల అంశాలతో పాటు వీటి పరిష్కారానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపడుతుందన్న అంశంపై చర్చించడానికి రైతు కమిషన్ సభ్యులు, అన్నదాతలు, ఆత్మహత్యల కారణాలపై అధ్యయనం చేసిన నిపుణులు హెచ్ఎంటీవీ నేలతల్లి లైవ్లో పాల్గొంటున్నారు. రైతులు ఎదుర్కొనే తమ సమస్యలపై మీ అభిప్రాయాలను తెలియజేయడానికి ఇక్కడ స్క్రీన్పై కనిపించే నంబర్లకు కాల్ చేయవచ్చు. ఇక ఈ చర్చ కార్యక్రమంలో పాల్గొంటున్న వారు వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి గారు, గతంలో జాతీయ కాంగ్రెస్ కిసాన్ నాయకుడిగా కూడా ఉన్నారు. రైతుల సమస్యలపై అపార అనుభవం కలిగిన నాయకులు. నమస్తే కోదండ రెడ్డి గారు. నమస్కారం అండి. అలాగే రైతు కమిషన్ సభ్యులు, రైతుల సంక్షేమం కోసం భూభారతి లాంటి చట్టాల రూపకల్పనలు మరియు వాటిపై అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్న న్యాయ నిపుణులు సుల్ కుమార్ గారు కూడా ఉన్నారు. సుల్ కుమార్ గారు నమస్తే. ఒక పక్క ప్రభుత్వ టీచర్గా విధులు నిర్వహిస్తూనే రైతుల ఆత్మహత్యలపై బాధిత కుటుంబాలను సందర్శిస్తూ వారి సమస్యల పరిష్కార దిశగా కృషి చేస్తున్న పుల్రాజు గారు ఇక్కడ మనకు స్టూడియోలో ఉన్నారు. నమస్తే. వీరితో పాటు ఇంకా ఈ ఆత్మహత్యలపై అధ్యయనం చేసిన రైతు స్వరాజ్య వేదిక ప్రతినిధి కొండలరెడ్డి గారు. నమస్తే కొండలరెడ్డి గారు. వీరితో పాటు ఇంకా ఏపీ నుంచి అంటే ఏపీలో ఎదుర్కొన్న సమస్యల గురించి హార్టికల్చర్ డిపార్ట్మెంట్లో పనిచేసి ప్రస్తుతం మానవ హక్కుల సాధనకు వీఆర్ఎస్ తీసుకుని ప్రస్తుతం రైతుల ఆత్మహత్యలపై అధ్యయనం చేస్తున్న అనురాధ గారు ఉన్నారు. నమస్తే అనురాధ గారు. నమస్తే. ఇక చివరిగా వీరితో పాటు టెక్నికల్గా అంటే రైతులు సాగులో ఎక్కడ ఫెయిల్ అవుతున్నారు, ఈ పెట్టుబడులు పెరగడం కానీ పంటల నష్టం రావడం, వీటంటి కారణాలపై మాట్లాడడానికి ప్రకృతి వ్యవసాయ నిపుణులు మురళి గారు ఉన్నారు. ఇక ఈ చర్చలోకి వెళ్లే ముందు ఈ ఆత్మహత్యలు చేసుకున్న రైతులు, వారి కుటుంబాలకు సంబంధించిన బాధితులు ఎలాంటి బాధలు ఎదుర్కొంటున్నారు, వారి అనుభవాలు ఏంటో ఒకసారి ముందుగా చూద్దాం. చేను మస్తు 7-8 ఎకరాల భూమి ఉంది. కాకపోతే పట్ట లేదు. మాకు పట్ట లేనందుకు మస్తు మందితోనికి మా పెళ్ళి అయినప్పటికెళ్ళి తిరిగినందుకు ఎక్కడ చేయలేరు. చేయకుంటే ఆ రోజు నేను వేరే ఊరికి మంటికి వెళ్ళిపోతే ఆయనకు ఎవరు ఏమన్నారో ఇక తెలియదు. వచ్చింది వచ్చుకాము, నేను ఇట్లా ఉండరాదే అన్నాడు. చేనుకు పోయి చింత చెట్టుకు ఊరేసుకున్నాడు. గవర్నమెంట్కు మాత్రం మనసు అయితే ఇరిగిపోయింది కూడా. ఇప్పుడు ఇంత ఓటు వచ్చిందంటే కూడా ఏరాది, ఇంకా మా ఆయనలాగా నేను కూడా చచ్చిపోయినా అని బతకాలి, ఏం అవసరం లేదని కూడా అనుకున్నాను. మా ఆయన పేరు చిగురు స్వామి. అప్పుల బాధతో ఆయన ఊరేసుకొని చెరువు కట్టకు చనిపోయిండు. బోరు ఊకే కాలిపోతుండే. అది ఆయన చనిపోక ముందుకు కూడా 3 సార్లు కాలిపోయింది. పంట వేయంగానే అది కాలిపోయి రిపేర్ రావడం కానీ అట్లా జరుగుతుండే ఊకే. అది కాలిపోవడము, అప్పుల బాధతోటి మార్నింగ్ పొద్దున్నే లేచి ఇంట్లోకి మంచిగా బాయికాడికి పోయేస్తున్న మనిషి పోయి చెరువు కట్టకు వేప చెట్టుకు ఊరేసుకొని చనిపోయిండు. ఆయన చనిపోయాక కూడా చాలా స్ట్రగుల్ అయినాం సార్ మేము. మా భర్త పంట నష్టంతో ఆత్మహత్య చేసుకున్నాడు. నాకు ఇప్పుడు పిల్లలకు చదివించాలంటే బాగా కష్టమవుతుంది. మళ్ళా మేము పంట నష్టంతోనే మళ్ళా ఫస్ట్ పంట నష్టం బాగా వచ్చింది. మా ఎకరం భూమి మళ్ళీ మేము ఇంకా వేరే వాళ్ళది 3 ఎకరాల భూమి పట్టుకొని కౌలు భూమి చేసుకున్న తర్వాత కూడా మాకు పంట రిండలేదు. మాకు ఇంకా అల్ల నష్టం వచ్చింది. దాని తర్వాత ఆయనకు ఏం తెలియక తోచక దుబాయ్ వెళ్ళింది. మళ్ళీ దుబాయ్ వచ్చిన తర్వాత కూడా ఆయన మళ్ళా వ్యవసాయం చేసిండు. మళ్ళీ అందులో కూడా పోయినాం సార్. మళ్ళీ దాని తర్వాత కూడా ఆయనకు ఏం తెలియక ఆత్మహత్య చేసుకున్నాడు. మా నాన్న ఇంతకుముందు వ్యవసాయం చేసుకుంటూ ఉంటుండే. మాకున్నది 1 ఎకరం, కాకపోతే మేము ఇంకా 3 ఎకరాలు కౌలుకి వేసుకుంటూ ఉంటుండే. తర్వాత మమ్మల్ని చదివిస్తూ కౌలుకి వేసుకుంటుంటుండే. అయితే అట్లనే చేసిన పంటలలో నష్టం వచ్చేతోటి మా నాన్న దుబాయ్ వెళ్ళడం జరిగింది. అక్కడ కూడా 5 సంవత్సరాల వరకు చేసినా కానీ నష్టం రావడంతో మళ్ళీ ఇక్కడికి ఇండియాకి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ వ్యవసాయం చేస్తే ఇందులో కూడా చాలా నష్టాలు జరిగినాయి.
దాదాపు ఒక 15 లక్షల వరకు అప్పులు అయ్యాయి. మళ్ళీ దానికి వడ్డీ కూడా కట్టడం కష్టమయ్యేది. దాంతో మా నాన్న చనిపోవడం జరిగింది. ముందుగా కొండల్ గారు చూసాం కదా, వాళ్ళ పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో. అంటే వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క సమస్య చెప్తా ఉన్నారు. సో అందులో ముఖ్యంగా అంటే ఈ రైతు ఆత్మహత్యలకు సంబంధించి మీరు అధ్యయనం చేసిన ప్రకారం అసలు ముఖ్య కారణం ఏంటి, ఎక్కడ లోపం జరుగుతుందంటారు? సార్, ఇప్పుడు చాలా సంవత్సరాల నుంచి 1995 నుంచి నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ప్రతి సంవత్సరం ఎంతమంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని బయటపెడుతూ ఉంది. దాని ప్రకారం కొన్నిసార్లు ఈ సంవత్సరం యాక్చువల్గా రైతు ఆత్మహత్యలు తక్కువ జరిగినట్లు కూడా చూపించింది. అది ఒక విషయం వద్దాము. ఇప్పుడు మేము అధ్యయనం చేసిన ప్రకారం 2023లో 271 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే అది ఎన్సీఆర్బీ 56 మంది అని చెప్పింది. ఆ డేటాలో కూడా చాలా లోపాలు ఉన్నాయి. ఎఫ్ఐఆర్ చేసిన ప్రతి వ్యక్తిది డిస్ట్రిక్ట్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరోకి పోవడం లేదు, డిస్ట్రిక్ట్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరోకి పోయిన ప్రతిదీ స్టేట్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరోకి పోవడం లేదు, అక్కడి నుంచి ప్రతిదీ ఎన్సీఆర్బీకి పోవట్లేదు. వీళ్ళు చాలా తక్కువ చేసి చూపించాలనేది ముఖ్యంగా తెలంగాణలో 2018 నుంచి మరీ తక్కువ చేసి చూపించడం జరుగుతుంది. వాస్తవంగా జరిగిన రైతు ఆత్మహత్యలకు ప్రధాన కారణాలు ఒకటి బోర్లు ఫెయిల్ అవుతున్నాయి, తర్వాత కౌలుకు పడుతున్నారు, కౌలు రేట్లు గత కొంతకాలంగా విపరీతంగా పెరిగిపోతున్నాయి, తర్వాత ఏదైనా నష్టపోయిన పరిస్థితిలో ఇన్సూరెన్స్ ఉండట్లేదు. తెలంగాణలో అయితే 4 సంవత్సరాలైంది క్రాప్ ఇన్సూరెన్స్ లేదు. ఇవే కాకుండా విద్య, వైద్యము తీరా అమ్ముకుందాం అన్నప్పుడు రేట్ డౌన్ కావడము, ఈ తర్వాత ఈ చీడ, ఈ పురుగులు, ఇవన్నీ కూడా వాళ్ళని తీవ్రంగా ఇబ్బంది పెట్టి అధిక వడ్డీలకు అప్పులు, బ్యాంకు లోన్ రావాల్సినంత రాకపోవడం, అధిక వడ్డీలకు అప్పులు కావడము, ఈ అన్ని కారణాలతోని రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ముఖ్యంగా మేమైతే రైతు స్వరాజ్య వేదికగా గత 12-13 సంవత్సరాలుగా చెప్తున్నాం, రైతుల ఆత్మహత్యలకు ప్రధాన కారణం కౌలు రైతులు. మీరు కనీసం కౌలు రైతులకు 36% కౌలు రైతులు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు. అంటే మీరు ఇప్పుడు రైతు భరోసా మీరు మొన్న 9 రోజులకు 9,000 కోట్లని వేశారు కదా, అంటే దాంట్లో 36% 3,000 కోట్లు వ్యవసాయం చేయని వాళ్ళ ఖాతాలో డబ్బులు పడుతున్నాయి. సరే, అది ఒక విషయం అయితే మీరు నిజంగా వ్యవసాయం చేసే వాళ్ళని గుర్తించండి, అప్పుడు సంక్షోభాన్ని మీరు నివారించడానికి చర్యలు తీసుకోవచ్చు. మీరంటే సార్ ఇప్పుడు పుల్రాజు గారు, మీరు దాదాపు తెలంగాణలో చాలా ప్రాంతాల్లో గ్రామాల్లో రైతులకు సంబంధించిన ఇంటికి వెళ్ళి సందర్శించి వాళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయని తెలుసుకుంటా ఉన్నారు. సో ఈ క్రమంలో అసలు ఎక్కడ జరుగుతుంది, ఎక్కడ లోపం జరుగుతుంది, మీ దృష్టికి ఏది వచ్చింది? అంటే ముఖ్యంగా 1995 నుంచి ఇప్పటి వరకు భారతదేశ వ్యాప్తంగా ఎన్సీఆర్బీ రిపోర్ట్ ప్రకారం 4,08,326 మంది ఆత్మహత్య చేసుకున్నారు. తెలంగాణలో చూస్తే 95 నుంచి ఇప్పటి వరకు 32,694. ఇది ఎన్సీఆర్బీ రిపోర్ట్ కానీ కూడా చాలా ఎక్కువ శాతం ఉంటాయి. ముఖ్యంగా తెలంగాణ దక్కన్ పీఠ భూమిలో ఉంది కాబట్టి ఇక్కడ వాటర్, అంటే ఈ వ్యవసాయానికి భూమి ఎంత ప్రధానమైందో వాటర్ ఎంత ప్రధానమైందో ఈ మహిళా రైతులు కూడా అంత ప్రధానమైంది. ముఖ్యంగా ఏంటంటే ఈ 95 నుంచి దాదాపు 2015 వరకు విపరీతమైన కరువుతోటి వాటర్ లేక చాలామంది బోర్లు వేసారు. ప్రతి రైతు ఆత్మహత్య వెనుక 2 బోర్ల నుంచి 50 బోర్ల దాకా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, నేను సిద్దిపేట జిల్లా వర్గల్ మండలంలో ఒక విలేజ్ ఉంది, ఆయన అంజయ్య అని ఒక రైతు 40 బోర్లు వేసిండు. 40 బోర్లు అంటే ముఖ్యంగా ఏంటంటే బోర్లు వేయడము, బోర్లతో పాటు తర్వాత పంటలు సరిగా పండకపోవడం, పంటలు పండినా కూడా సరైన గిట్టుబాటు ధర లేకపోవడం. ఒక ఎగ్జాంపుల్ చెప్తాం. మొన్న ఒక 30 తారీఖు రోజు నారాయణపేట జిల్లా తాళంకేర్ అని శ్యామ్ అని ఒక ఫార్మర్ ఉన్నాడు. ఆయన 8 క్వింటాల పత్తి తీసుకపోతే జస్ట్ 2,800 క్వింటల్ సార్. ఇవాళ 8,000 చిల్లర ప్రభుత్వం ప్రకటించింది. 2,800కు బతిలాడి అమ్ముకొచ్చుకున్న పరిస్థితి ఏర్పడింది. అంటే ఒకవేళ పంట పండితేనేమో పంట పండితే గిట్టుబాటు ధర రాదు. రైతుల దగ్గర నుంచి పోయిన తర్వాత నిన్న మొన్న మక్కలు 2,700, 2,800 ఇవాళ 2,000, 1,800 రూపాయల క్వింటాలు చొప్పున పోతున్నాయి. అంటే పంట పండించడం ఒక్క ఎత్తు అయితే అమ్ముకోవడం ఒక్క ఎత్తు అవుతుంది. ముఖ్యంగా ఏంటంటే ఈ గ్యాప్లో అంటే బోర్లు వేయడము, తర్వాత పెట్టుబడులు కూడా భూమిలో భూసారం లేకపోవడంతో ఏమవుతుందో పెట్టుబడులు చాలా విపరీతంగా అవుతున్నాయి. ఒక 20 సంవత్సరాల క్రితము, అంటే ఒక్క కారణం కాదు సార్, అంటే కర్నూలు చావుకి 1,00,000 కారణాలు ఉన్నట్టు రైతు చనిపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. అంటే పెట్టుబడి కావచ్చు, అప్పులు కొట్టకపోవడం కావచ్చు, బోర్వెల్స్ కావచ్చు, తర్వాత పిల్లల చదువులు కావచ్చు, వైద్యం కావచ్చు, విద్య కావచ్చు, దాంతోపాటు ఈ నేచురల్ అంటే రకరకాల ఏది వాటర్ లేక, తర్వాత ఈ సంవత్సరం చూడండి విపరీతమైన వర్షాలు పడ్డాయి. 2 నెలల ముందేమో వర్షాలు లేవు.
తర్వాత 2 నెలలు విపరీతంగా వర్షాలు పడ్డాయి. ఇవాళ వరి తప్ప ఏ పంట పండే పరిస్థితి లేదు. అంటే పంటలు పండవు, పంటలు పండాక గిట్టుబాటు ధర రేట్లు కూడా విపరీతమైన అట్లా. అంటే ఒక్క కారణం కాదు సార్, చాలా రకాల కారణాలతోటి రైతులు ఎక్కడ అన్ని దారులు మూసుకుపోయిన తర్వాత తను ఏమనుకుంటాడంటే ఇక సూసైడే ప్రధాన పరిష్కారం అనుకుంటాడు. దాంతో పాపం చాలామంది రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం చాలా బాధాకరం సార్. ఎందుకంటే మనకు తిండి పెట్టే రైతులు అంటే ఓన్లీ మనుషులకే కాదు, పక్షులకు, అన్ని జీవరాశులకు తిండి పెట్టే రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం, ఆత్మహత్యలు పట్టించుకోకపోవడం కూడా ఒక దురదృష్టకరం. మనతో పాటు కోదన్ రెడ్డి గారు ఉన్నారు. పెద్దలు కోదన్ రెడ్డి గారు అపార అనుభవం కలిగిన వ్యక్తి, అంటే రైతులకు సంబంధించి జాతీయ స్థాయిలో పనిచేశారు. సార్, ఇప్పుడు వీరన్నట్టు కొండలరెడ్డి గారు, పులిరాజు గారు, వారితో పాటు మనం ఇంతకుముందు ఏదైతే బాధిత కుటుంబాలకు సంబంధించిన వాళ్ళని కూడా, వాళ్ళ మాటలు కూడా మనం విన్నాం. సో ఇట్లాంటి పరిస్థితుల్లో రైతుల ఆత్మహత్యలు ఆగడానికి చాలా కారణాలు ఉన్నాయి, చాలా కారణాలు చెప్తా ఉన్నారు. సో వీటన్నిటిని కంట్రోల్ చేయడానికి ముఖ్యంగా ప్రభుత్వం నుంచి, మీ రైతు కమిషన్ నుంచి ఏం చేస్తున్నారు, ఏం చేయబోతున్నారు? ఇక్కడ ముఖ్యంగా నేను మొట్టమొదటిగా ఎవరైతే ఆత్మహత్యలు చేసుకోబడ్డ రైతాంగం భార్యలు టీవీ ముందుకు వచ్చిందో వాళ్ళ ద్వారా అందరికీ మనవి చేస్తున్నాం. రైతు ఆత్మహత్య చేసుకోవడం సమాజానికి మంచిది కాదు, దేశానికి కూడా మంచిది కాదు. ఆనాది నుంచి కూడా రైతు అంటే దేశానికి వెన్నెముక, అన్నదాత. అంత గొప్ప పేరున్న రైతు ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేసినప్పుడు ప్రభుత్వాలు కానీ, మానవుడు కానీ, ఆ గ్రామంలో ఉండే పెద్ద మనిషి కానీ ఏదో విధంగా వాళ్ళకి ధైర్యం చెప్పి ఆపాల్సిన అవసరం ఉంది. దీంట్లో చాలా కాలంగా పులిరాజు, కొండలు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. వాళ్ళు చెప్పిన విషయాలలో అనేకమైన విషయాలు ఉన్నాయి. నేను అన్ని విషయాలు ప్రస్తావన చేయకుండా, నేను శాసనసభ్యుడిగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ, దేశంలో తిరిగి చూసిన అనుభవాన్ని బట్టి, లేకపోతే 2005లో రామచంద్రారెడ్డి కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఇవన్నీ చూస్తే కమిషన్ రిపోర్ట్ ఆ రోజు చాలా స్పష్టంగా చెప్పబడ్డది. నివారణకు ఏ విధమైన చర్యలు తీసుకోవాలి, చనిపోవడానికి కారణాలు ఏమిటి. ఇందులో ప్రధానంగా మామూలుగా 2 ఎకరాలు 10 ఎకరాలు ఉన్న భూమి యజమానికి అందనివి కౌలు రైతుకు అందటం లేదు. ఆ కౌలు రైతుకు అందరినీ మొట్టమొదటిది బ్యాంకు నుంచి రుణం అందదు. అందువల్ల అతను ఏం చేస్తున్నాడు, ఆ గ్రామంలో ఉండే ప్రైవేటు అప్పులు ఇచ్చే ఒక ఏజెంట్ దగ్గర పోయి అప్పులు తీసుకుంటున్నాడు. ఆయనకు ఇష్టం వచ్చినంత ఇంట్రెస్ట్ చేస్తాడు. అదే కాకుండా అతను ఇంటి ముందరికి వచ్చి ఎవరైనా దయతో ఎవరైనా ఒక సాయం చేయడానికి వస్తే కూడా ఆయన ఇట్లా పోగానే వెనక నుంచి వచ్చి ఆ డబ్బులు లాక్కొని వెళ్ళిపోతుంటాడు. కౌలు రైతు పరిస్థితి ఎట్లా ఉంది అని అంటే, ఇది అప్పులు పుట్టక పెట్టుబడి పెరిగిపోయి, ఈ పరిస్థితులలో ఆనాడు 2005 నుంచి పరంపర కొనసాగుతానే ఉంది. కానీ దీని విషయంలో ఇప్పుడున్న ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, రైతుని కాస్త ఆదాయం పెరగాలి, సమాజంలో ఆయన గౌరవం పెరగాలి అనే అభిప్రాయంతో వారి కమిషన్ వేయడం జరిగింది. మొట్టమొదటిగా మేము ఈ విషయాన్ని తీసుకున్నాం. ఈ విషయాన్ని తీసుకున్నప్పుడు మేము చాలా కాలంగా ప్రభుత్వానికి ప్రయత్నం చేసినాం. మనీ లెండింగ్ లైసెన్స్ అనేది ఉండాలి. గ్రామాలలో ఎవరైతే అడ్డగోలుగా ఇంట్రెస్ట్ ఇస్తున్నారో వాళ్ళపైన నియంత్రణ ఉండాలి, లైసెన్స్ ఉండాలి అనేది పెట్టినప్పుడు మా ప్రయత్నాలు ఫలించి మొన్న మధ్యనే అందరి కలెక్టర్లకు కూడా ఆదేశాలు ఇవ్వబడ్డాయి. ఇది ఒక రకంగా ఒక మంచి నిర్ణయమే. ఎవరైనా అప్పులు తీసుకున్న వాళ్ళకి ఏమైనా అడ్డగోలుగా ఇంట్రెస్ట్లు వేస్తే కూడా కొండల్ గారు, రాజుగారితో కూడా మనవి చేస్తా ఉన్నాం, మీ దృష్టికి ఏమైనా వచ్చుంటే అవి కలెక్టర్ దగ్గరికి వెంబడే తీసుకుపోండి, అడ్డగోలుగా తీసుకునే. ఇక రెండో విషయము, ఇది బ్యాంకులలో రుణము దొరకాలి అని అంటే ఎట్లా? అప్పట్లో ఒక జీవో తీసుకొచ్చిండు రాజశేఖర రెడ్డి గారి టైంలో, ప్రత్యేకంగా కౌలు రైతుల విషయంలో. ఆ జీవో విషయంలో అప్పట్లో చేసిన ప్రయత్నం
కొంత ఫలించింది. బ్యాంకుల నుంచి రుణాలు కూడా ఇచ్చిండ్రు. చాలా ప్రయత్నం జరిగింది దానికి, మామూలుగా ఒప్పుకోలేవాళ్ళు. ఇప్పుడు ఏమైంది, ప్రత్యేకంగా ఇక్కడ నేను మనవి చేసేది ఏంటంటే 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత జరిగిన పరిణామాలు అన్నీ కూడా ఒక్కటని కాదు, భూమి హక్కు కోల్పోయిండ్రు, విత్తన హక్కు కోల్పోయిండ్రు, కౌలు రైతులకి అప్పులు పుట్టడం లేదు, అనేకమైన ఇబ్బందులు, ప్రత్యేకంగా వ్యవసాయానికి సంబంధించిన రైతాంగానికి అనేకమైన సమస్యలు వచ్చినాయి. ఈ సమస్యలు పరిష్కారం చేయాలి. మేము రాజకీయాల జోలికి పోవటం లేదు, కానీ ఏ విధంగా పరిష్కారం చేయాలి. అందుకే మేము ఈ మనీ లెండింగ్ లైసెన్స్ తర్వాత బ్యాంకుల నుంచి రుణం ఎట్ట దొరకాలి, బ్యాంకుల నుంచి రుణం దొరకాలి అని అంటే ఆ కౌలు రైతుకి గుర్తింపు కార్డు ఉండాలి ఆ గ్రామంలో. ఆ కార్డు తీసుకొని బ్యాంకుకు పోయిన వాళ్ళకి రుణం దొరకాలి. ఆ కార్డు ఉన్న వాళ్ళకి ఇంకా ఏదైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైనా సబ్సిడీలు ఇస్తే కూడా వాళ్ళకి అందాలి. ఇట్లాంటి వాళ్ళు అందినప్పుడే, ఇప్పుడు 10 ఎకరాలు ఉన్న ఆయనకైనా పెట్టుబడి అంతే, కౌలు రైతు కూడా పెట్టుబడి అంతే. అదనంగా ఈయనకి ఏంటంటే కౌలు రైతుకి అదనంగా కౌలు పైసలు ఎక్కువ ఉంటాయి. అప్పటికి ఇప్పటికి ఒక మాట చెప్పాలి అని అంటే, ఎక్కడండి ఆ రోజులలో 500, 600, 1000 రూపాయలకి ఎకరం చొప్పున దొరికేది ఇప్పుడు 50,000 ఎకరం చొప్పున కూడా కౌలుకి ఇస్తున్నారు. ఇంత దాని మీద కౌలు మీద నియంత్రణ లేదు. ఏ పొలానికి ఎట్లుండాలి, ఏ పంట కింద కౌలు తీసుకోవాలి, అనేకమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. నేను కొండలతో పులిరాజుతో మనవి చేస్తా ఉన్నా, ఇది నిజంగా ప్రభుత్వాలు ఇచ్చే 5 లక్షల రూపాయలతో ఆ విలువైన ప్రాణాన్ని కొంటున్నాము అని అంటే మంచి పద్ధతి కాదు నా అభిప్రాయం. ఒక మనిషిని మనము డబ్బులతో కొనడేము. ఆయన పిల్లలు, జల్లలు, ఆయన కుటుంబం అందరినీ మనము ఇబ్బందులలో పెట్టి అతను పాపం ఉరేసుకున్న తర్వాత జరిగిన పరిణామాలు చూస్తుంటే మనం సమాజంలో మనం ఉన్నాం. కానీ సార్ ఇక్కడ ఇంకొక ప్రధాన సమస్య ఏంటంటే ఇరిగేషన్ సంబంధించి చాలా తెలంగాణలో చాలా చోట్ల వాటర్ లేక బోర్లు వేసి డబల్ బోర్లు వేసుకొని చాలా నష్టపోయి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఏర్పడింది. సో వీటికి సంబంధించి ఇరిగేషన్ సంబంధించి రైతు కమిషన్ ఈ మధ్యకాలంలో ఒకటి చర్చకు వచ్చినట్టుంది, దాని గురించి చెప్పండి. దాంట్లో వాస్తవమేనండి. అందులో తెలంగాణలో గొలుసు చెరువులు ఉండేటివి ఇంతకంటే ముందు. ఈ గొలుసు చెరువులన్నీ పోయి మెట్ట భూములలో కూడా బోర్లు వేసి వరి పండిస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. మెట్ట భూములలో నీటి సదుపాయం చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి ఎక్కడైతే గ్రౌండ్ వాటర్ సరిగ్గా ఉందో జియాలజిస్ట్తో మనం ఒక పరీక్ష చేపించుకొని ముందుకు పోవాలి, కానీ ఆ విధంగా వేసుకోవడానికి లేదు. అయితే మేమేం చేసినామంటే 2014లో ఈ మైనర్ ఇరిగేషన్ చెరువులు వీటిని అన్నిటిని కూడా మేజర్ ఇరిగేషన్తో కాళేశ్వరంతో కలిపేసింది. దానివల్ల దాని నిర్వహణ లేదు, గ్రామాలలో చూసేవాడు లేడు, దానికి పైసా పెట్టుబడి ప్రభుత్వాలు ఇవ్వలేదు అప్పటి ప్రభుత్వాలు. దీనివల్ల ఏమైపోయిందంటే చెరువులు కబ్జా అయిపోయినాయి, లాట్లు చేసిండ్రు, అమ్ముకున్నారు, FTL లేవు. అందులో ఆ మధ్యకాలంలో గత ప్రభుత్వం చేపలకు కూడా అవకాశం ఇచ్చింది. సార్ మళ్ళీ చర్చిద్దాం, మళ్ళీ కొన్ని అంశాలు మళ్ళీ చర్చిద్దాం. ఈలోపు ఏపీలో ఉన్న పరిస్థితుల గురించి మాట్లాడదాం. ఏపీ నుంచి అనురాధ గారు మానవ హక్కుల సంబంధించి కృషి చేస్తూ ఉన్నారు. అంటే హార్టికల్చర్ ఆ శాఖలో పనిచేసి అంటే ప్రత్యేకంగా ఈ మానవ హక్కుల కోసం VRS తీసుకొని మరీ చేస్తూ ఉన్నారు. వీటికి సంబంధించి అసలు ఏపీలో ఎట్లాంటి పరిస్థితి ఉంది మేడం? ఏపీలో కూడా అదే పరిస్థితి అండి. ఈ రోజు ఎక్కడున్నా రైతు పరిస్థితి అలాగే ఉంది. రైతుని అన్ని రకాలుగా వ్యవస్థీకృతంగా వాళ్ళని నట్టేట్లోకి తీసుకెళ్లి వదిలేసిన పరిస్థితి అండి. ఈ రోజు ఎటు పాలుపోని పరిస్థితిలో రైతు అనేవాడు ఉన్నాడు. ఇన్పుట్స్ ఉన్నాయి కదండి, ఇప్పుడు ఎరువులు కానీ, సీడ్స్ కానీ, తర్వాత మందులు కానీ అన్ని కూడా మల్టీనేషనల్ కంపెనీస్ మీద ఆధారపడిపోయేలాగా ఉన్నాయి. వాటి మీద ఒక నియంత్రణ లేదు, వాటి ధరల మీద నియంత్రణ లేదు, కల్తీ మీద నియంత్రణ లేదు. బ్యాంక్ అప్పులు అంటారా, ఇప్పుడు మన సోదరులు చెప్పినట్టు బ్యాంకులు ఏవి కూడా రైతును కూడా ఒక అంబానీనో ఒక అదానీనో లాగా ట్రీట్ చేస్తున్నా తప్ప ఒక ఒక సింపతితో ఒక కంపాషన్ తో లేదండి. ఆ రుణాలు ఇవ్వట్లేదు. ముఖ్యంగా కౌలు రైతులకి బ్యాంకు రుణాలు ఏవి అందుబాటులో లేవు. తర్వాత ఏ రకాల పథకాలు కూడా కౌలు రైతులకు అందుబాటులో లేకపోవడం, ఇవన్నీ కూడా రైతు నడ్డి విరుస్తున్నాయండి.
ఇవన్నీ కాకుండా గిట్టుబాటు ధర అండి, గిట్టుబాటు ధర అనేది లేకుండా పోయింది పూర్తిగా. 20 ఏళ్ల నుంచి మీరు చూడండి అన్ని పెరుగుతున్నాయి, అన్ని రకాల సరుకులు కానీ అన్నిటి మీద మనకి పెరుగుదలే కనిపిస్తుంది, కానీ రైతుకి ఇచ్చే గిట్టుబాటు ధరలో మాత్రం చాలా తక్కువ, అంటే మోతాదు మనం పోలిస్తే శాతం చాలా తక్కువ పెరుగుతుంది. అంటే అక్కడే రైతు అనేవాడు నష్టపోతున్నాడు. ఏపీలో 2003 డేటా మాత్రమే ఉందండి, ఎన్సీఆర్బి డేటా. 956 అంటే 3వ స్థానంలో ఉందండి ఏపీ. సో ఎంత దారుణంగా ఉందో పరిస్థితి మీకు దీన్ని బట్టి అర్థం అవ్వాలి. అయితే మా దగ్గర పరిస్థితి ఏంటంటే, మా ప్రభుత్వం, ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం వాళ్ళకి ఎక్స్గ్రేషియా ఇవ్వట్లేదు సరే కదా, అసలు మా దగ్గర ఆత్మహత్యలు లేవు అని బుకాయిస్తుంది. 30 ఎన్నో జరిగాయి అంత మాత్రమే అని చెప్తుంది. స్వయాన వ్యవసాయ శాఖ మంత్రి జిల్లాలోనే ఆయన ఊరికి ఒక 30 కిలోమీటర్ల దూరంలోనే ఒక కొబ్బరి రైతు, అసలు ఉత్తరాంధ్రలో రైతు ఆత్మహత్యలు అనేవి మేము ఎరగమండి, ఎప్పుడు ఉండేవి కాదు. అలాంటిది ఉత్తరాంధ్ర కూడా ఇప్పుడు రైతు ఆత్మహత్యలు మొదలయ్యాయి. మన వ్యవసాయ శాఖ మంత్రి ఊరికి దగ్గరలోనే కొబ్బరి రైతు ఆత్మహత్య చేసుకుంటే ఆయన నా దృష్టికే రాలేదంటున్నారు. ఇంతవరకు కూడా వాళ్ళని త్రిసభ్య కమిటీ వెళ్ళి పరామర్శించటం గాని, అసలు ఎందుకు జరిగిందని ప్రభుత్వ పరంగా వాళ్ళని అడగడం గాని ఏమీ జరగలేదండి. ఈ రకంగా లేదు అని చెప్పి బుకాయిస్తున్నారు తప్ప ఉన్న ప్రాబ్లం ని అర్థం చేసుకోవటం లేదు. ఇది ఏపీలో పరిస్థితి. ఇక సునీల్ గారు, మీరు ప్రత్యేకంగా ఈ చట్టాలకు సంబంధించి పనిచేస్తూ ఉన్నారు. ప్రత్యేకంగా రైతులకు సంబంధించిన చట్టాలు, భూమికి సంబంధించిన చట్టాలు, ప్రస్తుతం రైతు కమిషన్లో కీలకమైన చట్టాల రూపకల్పనలో కూడా మీ పాత్ర ఉంది. మరి ఈ క్రమంలో ఇప్పుడు వీరందరూ మాట్లాడుతున్నట్టు అందరూ కౌలు రైతుల గురించి ఎక్కువ మాట్లాడుతూ ఉన్నారు. కౌలు రైతులకు గుర్తింపు ఉండాలి, కౌలు రైతులకు గుర్తింపు ఉంటేనే కౌలు రైతులకు కావాల్సిన ఏదైతే ప్రభుత్వం నుంచి అందే పథకాలు ఉంటాయని. సో ఈ క్రమంలో కౌలు రైతులకు సంబంధించి చట్టాలు ఎట్లాంటి మార్పులు రావాలంటారు? ఇప్పటివరకు ఎట్లాంటి మార్పు వచ్చింది? శరత్ గారు, ఇది చాలా పెద్ద సమస్య. మనం చాలా సందర్భాల్లో కౌలు చట్టాల గురించి మాట్లాడుకున్నాము. ఒక 70 ఏళ్ల కింద కౌలుదారుల రక్షణ కోసం ఏవైతే చట్టాలు వచ్చాయో, ఈ రోజున అదే చట్టాలు కౌలు రైతుల గుర్తింపుకు ఒక అడ్డంకిగా మారిపోయినాయి. ఎందుకంటే ఆ పాత చట్టాల ప్రకారము కౌలు ఇవ్వాలి అంటే కాగితం మీద ఇవ్వాలి, ఆ కాగితం ఎక్కడో ఒక చోట రిజిస్ట్రేషన్ కావాలి. కాగితాల మీద ఇవ్వడానికి, కౌలుకి ఇవ్వడానికి ఏ భూ యజమాని ముందుకు రాకపోవటం వల్ల ఈ రోజున ఉభయ తెలుగు రాష్ట్రాల్లో, తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున కౌలు నోటి మాట మీద జరుగుతుంది. కౌలుదారు కౌలు చేసుకుంటున్నాడు అని ఎక్కడో ఒక చోట గుర్తింపు ఉంటే రైతుకు ఇవ్వాల్సిన అన్ని ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఆ గుర్తింపు ఇవ్వడంలో సమస్య ఉంది కాబట్టి మొట్టమొదటిసారి ఒక ప్రయత్నం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 2012లో జరిగింది. 2011లో ఒక కొత్త చట్టం తీసుకొచ్చి పాత చట్టాలు అట్లా ఉంచుకుంటూనే కౌలుదారులకి ఎల్ఈసి కార్డు, రుణ అర్హత కార్డు ఇచ్చే ప్రయత్నం జరిగింది. మొట్టమొదటిసారి 5 లక్షల పైన కౌలు గుర్తింపు కార్డులు వచ్చినాయి. ఆ గుర్తింపు కార్డు పెట్టుకొని ఒక సంవత్సరానికి ఆ కార్డు ఉపయోగపడుతుంది, బ్యాంకు రుణాలు వచ్చినాయి, రకరకాల బెనిఫిట్ పొందడానికి ఉపయోగపడ్డాయి. 2 రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ చట్టం అమలు కొనసాగింది ఒక 5 ఏళ్ల పాటు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము మేము కౌలుదారులని గుర్తించము, ఈ కౌలు అనేది భూ యజమాని కౌలుదారు చూసుకోవాల్సింది తప్ప అందులో ప్రభుత్వ పాత్ర ఏది ఉండదు, మేము ఈ చట్టాన్ని అమలు చేయమని, అది మా విధానం అని చెప్పి అప్పటి ప్రభుత్వం అసెంబ్లీలో ప్రకటించింది. కాబట్టి 2014 నుంచి నిన్నటి వరకు కూడా ఈ కౌలుదారు ఏదైతే ఎల్ఈసి చట్టం ఉందో తెలంగాణలో అమలు జరగట్ల. ఆంధ్రప్రదేశ్ లో 2019లో ఆ ఎల్ఈసి చట్టాన్ని కూడా రద్దు చేసుకుంటూ నీతి ఆయోగ్ సూచించినట్టుగా ఇంకొక కొత్త పంట సాగు హక్కుల చట్టం పేరుతోటి ఇంకో కొత్త చట్టం తీసుకొచ్చారు, దాన్ని అమలు చేసే ప్రయత్నం జరుగుతుంది. ఇవి చట్టాల విషయానికి వచ్చినట్లయితే ఇంకొక మాట చెప్తాను. ఇవన్నీ కాకుండా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిగా ఉన్నప్పుడు మహిళా సంఘాల వాళ్ళు భూములు కౌలు తీసుకున్నట్లయితే వాళ్ళకి కొంత రక్షణ ఇవ్వాలి, ఆ మహిళా కౌలు ఎంకరేజ్ చేయడం కోసం అప్పటి ఉమ్మడి అసెంబ్లీ ఒక చట్టాన్ని ఆమోదించింది. ప్రెసిడెంట్ ఆమోదానిపై ఇంకా తిరిగి రాలేదు. ఇది చట్టాల విషయానికి వచ్చినట్లయితే. కానీ ఏ చట్టం వచ్చినా ఆశించిన మేరకు అమల్లో ఇబ్బందులు వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి అంటే భూ యజమానులు ఉన్న ఒక భయము, మేము కౌలు కాగితాల మీద ఇస్తే మా భూములు పోతాయని ఒక భయము. రెండోది, ఈ భూ యజమానులు ప్రభుత్వం నుంచి వచ్చే బెనిఫిట్లు ఏవైతే ఉంటాయో వాటిని కోల్పోవడానికి ఇష్టపడట్లేదు. ఈ 2 కారణాల వల్ల కౌలుదారులని మనం గుర్తించడంలో చిక్కులు వస్తున్నాయి. కాబట్టి ఈ రోజున తెలంగాణ రాష్ట్ర విషయానికి వచ్చినట్లయితే పెద్దలు కోదండరెడ్డి గారు ఇంతకుముందు మాట్లాడారు. వ్యవసాయ కమిషన్ ఆధ్వర్యంలో తెలంగాణలో ఉన్న కౌలు రైతుల గుర్తింపు కోసం ఏం ప్రయత్నం చేయాలి, పాత ఎల్ఐసి చట్టాన్ని అమలు చేయటమా, దాంట్లో మార్పులు చేయటమా, లేదా ఒక కొత్త చట్టాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేయటం మీద పెద్ద ఎత్తున కసరత్తు జరుగుతుంది. రాబోయే రోజులలో
కొంత మార్పు వస్తుందని ఆశిస్తున్నాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ చట్టం అయితే అమలు జరుగుతుంది, నీతి ఆయోగ్ సూచన చట్టం, కానీ ఇంకా మెరుగ్గా అమలు జరిగి భూ యజమానుల భయం తొలగిస్తే తప్ప కౌలుదారిని గుర్తించే పరిస్థితి లేదు. మాట కూడా మనం గుర్తుంచుకోవాలి. ఇంకొక మాటే, రోజు రోజుకు కౌలుదారుల సంఖ్య పెరుగుతుంది కానీ తగ్గదు. కాబట్టి ఈ సమస్యని మనం ఎంత త్వరగా అడ్రస్ చేయగలిగితే అంత మంచిది. నెక్స్ట్ కాల్ రెడీగా ఉన్నారు దామోదర్ రెడ్డి గారు కేసీ సముద్రం నుంచి. చెప్పండి దామోదర్ రెడ్డి గారు, ఏం అడగలం? వేదిక నమస్కారం, మీ టీవీ వాళ్ళ ఛానల్ కూడా అంటే ప్రేక్షకులకు కూడా. ప్రధానమైన సమస్య ఇక్కడ కౌలుకు ఆర్థిక ఇబ్బందితో పాటు కూడా వ్యవసాయాన్ని అనేక పప్పు దినుసుల పంటలు వేయడం ఇతరత్ర వేయలేకపోతున్నారు. ఎందుకంటే కౌలు వెళ్ళాలి కాబట్టి తను ఎక్కువ పంటల వైపు ఎక్కువ ఎరువులు వాడటం ద్వారా కూడా తను నష్టపోతున్నాడు. కాబట్టి ఇట్లా కౌలుకి ఇచ్చేటువంటి భూముల లోపల ప్రధానంగా రసాయనిక ఎరువులు ఎక్కువ వాడటం ద్వారా రైతు నష్టపోతున్నారు. ఎందుకంటే ఊరికి ఎక్కువ కౌలు వెళ్ళాలి కాబట్టి తను ఎక్కువ పంట తీయడానికి ఎక్కువ ఎరువులు వాడుతున్నారు. అది కూడా ఆర్థిక పరంగా వాళ్ళని దెబ్బతీస్తుందని నా భావన ప్రకృతి రైతుగా. అదే విధంగా మొలక శాతం కూడా తగ్గుతుందండి అధిక రసాయన ఎరువులు వాడినప్పుడు. మరి కోదండ రెడ్డి గారు కూడా నేను చాలా గ్రామాలలో చూశాను, వారి ప్రయత్నాన్ని పార్టీలకు అతీతంగా రైతులకు చేస్తున్నారు. చాలా గారు కానీ మరి కొండారెడ్డి గారు కానీ వీళ్ళందరూ కూడా. కాబట్టి మీ ఈటీ ద్వారా చెప్పేది ఏంటంటే రసాయనిక ఎరువులు తక్కువగా వాడితే ఎక్కువ ఫలితాన్ని వస్తుంది. అదే క్రమంలో కూడా తను ఇంతో అంతో కాస్తో కూస్తో ఎరువులను కూడా పెంటను కూడా పోసుకున్నట్టయితే కౌలు రైతుకు కొద్ది ఇబ్బంది ఉండదు. ప్రధానమైన సమస్య మాత్రం ఆర్థిక సమస్యని భావిస్తున్నానండి. రైట్. ఇక అంటే రైతు ఉన్నారు అంటే మురళీధర్ గారు కేవీకే జనగాం కేవీకేలో పనిచేస్తున్న మురళీధర్ గారు ప్రత్యేకంగా రైతులకు శిక్షణ ఇస్తున్నారు. ఒక రైతుగా కూడా అంటే ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో పంటలను సాగు చేసినవారు. సో ఇలాంటి క్రమంలో అసలు వీటన్నింటి విషయం పక్కన పెడితే పంటల సాగులో రైతులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి వీరిని అడిగి తెలుసుకుందాం. అసలు టెక్నికల్గా రైతులు ఎక్కడ నష్టపోతున్నారు మురళీధర్ గారు? శరత్ గారు, మనకు ఇప్పుడు పెద్దలు చెప్పినట్టుగా ఏంటంటే రైతులకు చాలా సమస్యలు ఉన్నాయి రకరకాలుగా. కౌలు కావచ్చు, నీటి వనరులు కావచ్చు, మార్కెట్లో ధరలు కావచ్చు, పెట్టుబడులు కావచ్చు. సో వీటిలో మనం తీసుకున్నట్లయితే మనకేంటంటే అవగాహన రాహిత్యం వల్లనే రైతులు ఈ పొరపాట్లు అనేది చేస్తున్నారు. అధిక పెట్టుబడి పెట్టేసి మార్కెట్లో ధర అనేది వాళ్ళకు రాకపోవడం వల్ల ఏంటంటే నష్టాల పాలవుతున్నారు. సో దానివల్ల ఏంటంటే ఆర్థిక ఇబ్బందులు అనేది ఎదుర్కొని వాళ్ళు లాస్ట్కు చనిపోయేటువంటి పరిస్థితులు వస్తున్నాయి. సో ఇప్పుడు మా ట్రయల్స్ లోపల ఏంటంటే ఇప్పుడు ప్రకృతి వ్యవసాయం వైపు కానీ అంటే రసాయనిక వ్యవసాయం నుంచి వెళ్ళి ప్రకృతి వ్యవసాయం విధి విధానాలు చాలా ఉన్నాయి. దాన్ని కనుక వాళ్ళు పాటించినట్లయితే భూమిలోని కర్బన శాతం అనేది పెరుగుతుందండి. సో ఇప్పుడు మానవాళికి ప్రతి ఒక్కరికి కూడా అంటే ప్రాణకోటికి అన్ని కూడా ఒక శక్తి అనేది లేదు, ఏది ఆహారం పండించుకునేది కేవలం మొక్కలకు మాత్రమే ఉంది. సో ఆ మొక్కలు ఉండేటువంటి స్థానం భూమి. ఆ భూమిని ఏంటంటే రైతులు కావచ్చు, ఇతరులు కావచ్చు, ఎవరైనా మానవాళి కావచ్చు, తెలిసి తెలియక మనం ఏంటంటే దాన్ని నష్టం చేసుకుంటున్నాం, అంటే దాన్ని కాపాడుకునేటువంటి పరిస్థితిలో లేకుంటున్నాం. సో దానివల్ల ఏంటంటే కర్బన శాతం రోజు రోజుకు క్షీణించిపోతుంది. దానివల్ల ఏంటంటే పంటలు పండట్లేదు, వేసిన ఎరువులు కూడా సద్వినియోగం చేసుకోలేనటువంటి పరిస్థితుల్లో మొక్కలు ఉన్నాయి కాబట్టి దిగుబడి రావట్లేదు. సో ఇలాంటి సమస్యల వల్ల ఏంటంటే చాలా మంది రైతులు కూడా పెట్టుబడి భారం పెరిగిపోయి మార్కెట్లో ధరలు లేకపోవడం వల్ల, మళ్ళీ ఇంకొకటి ఏంటంటే అవగాహన రాహిత్యం వల్ల. ఎందుకంటే వాళ్ళకు ఆర్థిక వ్యవస్థ అనేది పంట నుండే రావాలి. సో దానికి వాళ్ళు పెట్టుబడి పెట్టేసి వాళ్ళు దిగుబడి రావాలనే ఒక ధోరణిలోనే పోతున్నారు తప్ప దానివల్ల నష్టం ఏం జరుగుతుంది అనేది వాళ్ళకు తెలియజేసే వాళ్ళు లేరు. ఒకవేళ తెలియజేసినా కూడా పూర్తి స్థాయిలో వాళ్ళకి అవగాహన కలిగి. మురళీధర్ గారు, ఇప్పుడు ఇంకొక సమస్య ఉంది. రైతులు పండించిన పంటల్ని సాంప్రదాయ పద్ధతిలో అమ్ముకోవడం. అంటే ఇప్పుడున్న పరిస్థితి, ఇప్పుడున్న సోషల్ మీడియా కావచ్చు, లేకపోతే డిజిటల్ మీడియా, ఇవన్నీ ఉన్న పరిస్థితి, డిజిటల్ మార్కెట్, ఇవన్నీ పరిస్థితులు వేరుగా మారిపోతున్నాయి. సో ఈ పోటీ ప్రపంచంలో ప్రకృతి సిద్ధంగా పండించిన పంటలు, ఆర్గానిక్, ఇవన్నీ వీటన్నిటికి సంబంధించి మారాల్సిన అవసరం ఉంది. సో ఇలాంటి క్రమంలో మీరిచ్చే సూచన ఏంటి రైతులకి? ప్రభుత్వానికి మీరు చెప్పదలుచుకుంది ఏంటి ఇప్పుడున్న పరిస్థితుల్ని మార్చాలంటే? ఒకవేళ శిక్షణనా లేకపోతే ఇంకే విధంగా? ఇప్పుడు ఇక్కడ ఒకటే శరత్ గారు, ఇక్కడ మనకేంటంటే మనకి రైతులకి ఏంటంటే పూర్తిగా వ్యవసాయం మీద అవగాహన అనేది కల్పించాలండి. ఎందుకంటే రోజు రోజుకు వీళ్ళు వేసే అటువంటి ఎరువులు, పురుగు మందుల వల్ల భూమి యొక్క ఆరోగ్య పరిస్థితి క్షీణించిపోతుంది. ప్రధానంగా దాని మీద మనం కనుక రైతులకు కనుక అవగాహన కల్పించినట్లయితే ఆటోమేటిక్గా భూమి యొక్క కర్బన శాతం కనుక పెరిగినట్లయితే రైతులకు ఈ దిగుబడి అనేది పెరుగుతుంది. అలానే పెట్టుబడి అనేది కూడా తగ్గే అవకాశం ఉంటాయి. ఎందుకంటే చీడపీడలు అనేది కూడా మనకు ఆరోగ్యవంతమైనటువంటి భూమి లోపల చీడపీడలు వచ్చే అవకాశం చాలా తక్కువ ఉంది. అది మేము ప్రాక్టికల్గా చూసాం కాబట్టి చాలా మంది కూడా ఈ రసాయనిక వ్యవసాయం కనుక వీడి ప్రకృతి వ్యవసాయ పద్ధతులను కనుక అవలంబించినట్లయితే ఈ యొక్క అంటే ప్రాబ్లమ్స్ నుంచి వెళ్ళి బయటికి కావచ్చు. ఇంకొకటి ఏంటంటే ఈ రోజులలో కరోనా వచ్చిన నుంచి వెళ్ళి చాలా మంది మానవాళికి కూడా అవేర్నెస్ బాగా కలిగిందండి. సో మంచి ఆరోగ్యవంతమైన ఆహారం తినాలని ప్రతి ఒక్కరికి ఉన్నది.
సో మార్కెటింగ్ పరంగా మనం ఏంటంటే ఫస్ట్ పండించాలి, దాన్ని ఏంటంటే పూర్తి స్థాయిలో మంచి అంటే అన్ని పోషకాలు కలిగినటువంటి ఆహారాన్ని పండించినట్లయితే చాలా మంది కూడా మంచి ధర పెట్టేసి తీసుకునేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి రైతు మిత్రులందరూ కూడా ఇది ఒకటి అవలంబించాలి. అదే విధంగా గవర్నమెంట్ కూడా మనం ఏంటంటే ఈ రైతులను అవగాహన పరచడానికి కొన్ని చర్యలు చేపట్టేసి, ఎందుకంటే కొన్ని మాలమూల ప్రాంతాలలో ఏంటంటే కొంతమందికి ఇది తెలియట్లేదు, సో అక్కడ కూడా పొరపాట్లు జరుగుతున్నాయి. సో అవగాహన అనేది చర్యలు చేపట్టాలనేది నా యొక్క ఆలోచన అండి. పుల్రాజ్ గారు, మీరు అంటే ఆయా గ్రామాల్లో తిరిగినప్పుడు అక్కడ అంటే రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం ఒక ఎత్తు అయితే, రైతులు పండించిన పంటని ఒక పద్ధతిగా అమ్ముకోవడం, దాని నుంచి మళ్ళీ ఆ మంచి దిగుబడులు సాధించి తిరిగి సొమ్ము చేసుకోవడం, ఇట్లాంటి పరిస్థితులు ఇక్కడ ఫెయిల్ అవ్వడానికి గల కారణం ఇక్కడ ఏం జరిగింది మార్కెట్ విషయంలో? మార్కెట్ విషయంలో కనుక చూసినట్టయితే సార్, బేసికల్గా ఇప్పటిదాకా మురళీధర్ గారు అన్నట్టు వాళ్ళకు అవగాహన లేదనేది అయితే కరెక్ట్ కాదు. ఎందుకంటే వాళ్ళకు చాలా విపరీతమైన అవగాహన ఉంటుంది. ఒక 20 సంవత్సరాల కోదండరామరెడ్డి సార్కి అయితే బాగా అనుభవం ఉంది. అప్పుడు మొత్తం ప్రకృతి వ్యవసాయం చేసేటోళ్ళకి 30 సంవత్సరాల క్రితం అయితే యూరియా ఒక ఎకరాకు ఒక సంచి హాఫ్ సంచి చల్లేటోళ్ళు. తర్వాత క్రమక్రమంగా ఏమైంది, వాళ్ళ రైతుల చేతిలో విత్తనాలు కూడా లేవు. ఓన్లీ రైతుల ఇళ్లలో కూడా ఒక 20 సంవత్సరాల క్రితం ఇంట్లో ప్రతి విత్తనం ప్రతి రైతు ఇల్లు ఒక ధాన్య విత్తన భాండాగారంగా ఉండేది. ఇవాళ ఏమైంది, ఓన్లీ బియ్యం బస్తాలే ఉంటున్నాయి. అంటే క్రమక్రమంగా ఈ కార్పొరేట్ వ్యవస్థ వచ్చిన తర్వాత విత్తన కంపెనీలను ఏర్పాటు చేసుకొని, తర్వాత వాళ్ళని ఏజెంట్లను పెట్టుకొని, తర్వాత ఇవన్నీ ఫర్టిలైజర్, పెస్టిసైడ్స్ ఇవన్నీ అంటే గ్లోబలైజేషన్లో భాగంగా మొత్తం అటువైపు మళ్లించినాం. అంటే రసాయనిక ఎరువుల వైపు మనమే మళ్లించినాం. అంటే సమాజం మళ్లించి ఇవాళ మనం మళ్ళీ పాతకాలంలోకి వెళ్ళిపోయి ప్రకృతి వ్యవసాయం చేయాలి. అది చాలా మంచిది సార్ అన్నట్టు. కర్బనం చాలా తక్కువ అయ్యి ఇవాళ వ్యవసాయంలో నష్టాలు వచ్చి ఆత్మహత్య చేసుకుంది. నేను ఈ మధ్యన ఒకటి రీసెర్చ్ చేసిన, ఒక ఊర్లో 20 సంవత్సరాలలో 51 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు శరత్ గారు. ఆ ఊర్లో 51 మందిలో 44 మంది రైతులే. అంటే రకరకాల కారణాలు. అంటే ముఖ్యంగా ఏంటంటే పెట్టుబడులు పెట్టడము, అమ్ముకోవడం చూసినట్టయితే మనం చూస్తూ ఉన్నాం. మనకు గతంలో సరే సావుకారులు ఉండేటోళ్ళు ఊర్లలో, వాళ్ళే అప్పులు ఇచ్చేటోళ్ళు, వాళ్ళే పంట తీసుకుంటోళ్ళు. సరే వాళ్ళు మిత్తి ఎక్కువ తీసుకునేటోళ్ళు, రకరకాల అది ఆ వ్యవస్థ ఏం మంచిది కాదు. కానీ వాళ్ళు ఏమైంది, పంట బాగా పండుతుంది. పంట బాగా పండితే రైతులు అమ్ముకోవడానికి నెలలు ఇవాళ మార్కెట్లలో ఉంటుండ్రు. అంటే ప్రతిరోజు రైతు బాయికాడు కొంత మాత్రం వెళ్ళదు. రకరకాల పనులు ఉంటాయి. బర్రె ఉంటుంది, ఎద్దు ఉంటుంది, గోధు ఉంటుంది, మేకు ఉంటుంది, కరెంటు పెట్టుడు ఉంటుంది. దాన్ని అమ్ముకోవడానికి రైతులు ఏమనుకుంటారంటే ఇంత తక్కువైనా సరే కళ్ళంలోనే అమ్ముకోవాలని చూస్తారు. ఇవాళ కాకపోతే డాక్టర్ గ్రూప్స్తో కొంటున్నారు, కానీ ఆ స్థాయిలో ఎంత మనకు దిగుబడి వస్తుంది, ఎన్ని గోనె సంచులు కావాలి, ఎంతమంది అమాలీలు కావాలి, అట్లా బేరీజ్ వేసుకొని అంటే పంట మార్కెట్కి తెచ్చిన ఎంబడే అంటే ఒక 2-3 రోజులు 3-4 రోజులు లోపే అమ్ముకుంటే వాళ్ళకు లాభంగా ఉంటుంది. తర్వాత ముఖ్యంగా ఏంటంటే కేవలం 22 పంటలకు మాత్రమే గిట్టుబాటు ధర ఉంది దేశంలో. అది కేంద్ర ప్రభుత్వం 600 రకాల పంటలు ఉంటుంది భారతదేశ వ్యాప్తంగా. కేవలం 22 రకాల పంటలకు మాత్రమే ఇవాళ గిట్టుబాటు ధర ఉంది. ఆ గిట్టుబాటు ధర కేవలం ప్రభుత్వాన్ని అమ్ముకుంటేనే గిట్టుబాటు ధర వస్తుంది. మళ్ళీ బయట అమ్ముకుంటే మళ్ళీ సగం ధర తక్కువ ఉంటుంది. అది కాకుండా ఏంటంటే ఎక్కడ అమ్ముకున్నా ఇప్పుడు పెట్రోల్, డీజిల్ ఉంటుంది, గ్యాస్ ఉంటుంది, ఇవన్నీ భారతదేశంలో ఎక్కడ కొన్నా మనకు గదే రేటు ఉంటుంది. అట్లా ఉండాలనేది నా అభిప్రాయం. ఇక వనపర్తి నుంచి మరో కాలర్ రవి గారు ఉన్నారు. రవి గారు చెప్పండి సార్. ఇది ల్యాండ్ అక్విజిషన్ కి మన సర్వే నెంబర్ లో ల్యాండ్ పోయింది సార్. 2 సర్వే నెంబర్లు పక్కపక్కల, 1-2 అనుకోండి. అందులో ఒక దాంట్లోనేమో 1.5 ఎకరం పోయింది, ఇంకో దాంట్లో ఎకరం పోయింది. అంటే రెండిట్లో కలిసి 2 ఎకరాల పోయింది. అయితే వాళ్ళు ఏం చేశారు, ఎకరా పోయిన దాంట్లోనేమో 1.5 ఎకరా రికార్డ్ ప్రకారం చేశారు. పొజిషన్లేమో 1 ఎకరా కట్ అయింది. పక్కల సర్వే నెంబర్ లేదు, దీనిలో పడ్డది, దానిలో పడ్డది సార్. మాకు ఇప్పుడు భూమి అంటే 1 ఎకరనే మా దాంట్లో పోయింది, పక్కల 1.5 ఎకరా అనేది మా దాంట్లో కట్ అయింది ఆన్లైన్ లో. అంటే దానికి పరిష్కారం ఎట్లా సార్? అంటే మా వాళ్ళ 1.5 ఎకరా ఉంది పొజిషన్ లో. ఇప్పుడు కొలిసిన ఉడకంగా ఆన్ రికార్డ్ ఇప్పుడు చూస్తే పొజిషన్ లో వాళ్ళ 1.5 ఎకరా ఉంది ల్యాండ్ అక్విజిషన్. కానీ ఆన్లైన్ లో మాత్రం అట్లా చేయలేదు సార్. ఇప్పుడు మాది 1/2 ఎకరా అనేది వాళ్ళ దానిలో ఉంది అనమాట. మా పొజిషన్ మాకే ఉంది. అర్థమైంది. అంటే క్విక్ గా మనం వేరే అంశం మీద మాట్లాడుతున్నాం కాబట్టి ఒక మాట చెప్పాలి. మీరు అడిగిన ప్రశ్నకేమో భూసేకరణ కొంత భూమి పోయింది, పోవాల్సిన వాళ్ళకి కట్ చేయకుండా వేరే చోట్లకి తగ్గిపోయింది. కాబట్టి ఇప్పుడు భూభారతిలో దీన్ని పరిష్కరించడానికి సెక్షన్ 4లో పరిష్కారం ఉంటుంది. ఆర్డీఓలకు అధికారాలు ఉన్నాయి, మీరు దరఖాస్తు పెట్టి ఉన్నట్లయితే కనుక ఎంక్వైరీస్ చేయడానికి అవకాశం ఉంటుంది. దీన్ని మనం రైతు ఆత్మహత్యల విషయానికి వచ్చినట్లయితే నేను చాలా సందర్భాల్లో చెప్తూ వస్తున్నాను, మనము రైతు ఆత్మహత్యల విషయంలో చాలా కోణాలు మనం మాట్లాడతాం, కానీ ఎప్పుడు కూడా భూమి సమస్య కోణం అంత దృష్టికి రాదు.
నేను ఒకసారి ఆడియో డైరెక్టర్ గా ఉంటున్నప్పుడు మా టీం అందరికి చెప్పి కొన్ని దాదాపు 100-150 రైతు ఆత్మహత్య కుటుంబాలకి వెళ్ళి ఆ కుటుంబాలకి భూమి సమస్య ఏమైనా ఉందా, భూమి సమస్య ఏమైనా ఆత్మహత్యలకు దారితీసిన దాని గురించి స్టడీ చేస్తే దాదాపుగా ప్రతి కుటుంబానికి ఏదో ఒక భూమి సమస్య ఉంది. ఈ రోజు కూడా మన కార్యక్రమం మొదలు పెట్టినప్పుడు ఒక మహిళ మాట్లాడుతూ పట్టా సమస్య చెప్పింది, తన భూమి కోసం మాట్లాడింది, భూమి కోసం ఆత్మహత్య జరిగింది. కాబట్టి ఇందులో భూ సమస్య అంటే రైతు తను దున్నుకుంటున్న భూమికి పక్కా హక్కు ఉండాలి, ఆ భూమి పైన పేరు రికార్డులు సరిగా ఉండాలి. ఆ బాధ్యత కనుక మనం సంపూర్ణంగా నిర్వహించినట్లయితే రైతు ఆత్మహత్యలో కొన్నన్నా మనం ఆపడానికి అవకాశం ఉంటుంది. ఆమె ఇంకొక మాట కూడా మాట్లాడింది సునీల్ సార్, అంటే గొప్ప మాట ఏమనంటే నేను ఎన్నికల్లో ఓటేయబుద్ధి అయితే ఎన్నికలు బహిష్కరిస్తున్న మాట కూడా మాట్లాడింది. ఆమె ఎంత పెద్ద వర్డ్ మాట్లాడింది ఆ భూమి విషయం చేయంగా. కొండల్ గారు, అంటే ఇప్పుడు ప్రస్తుతం భూమి జీవితము, భూమి పోయిందంటే జీవితం పోయినట్టు, భూమి లేకపోతే పంట ఎక్కడిది సార్? అట్లాగే ఇప్పుడు ఇంకొకటి శరత్ గారు ఒక్క మాట మాట్లాడి ఉన్నాను, జనరల్ గా వ్యవసాయ కార్యక్రమాలన్నీ భూమిని పక్కన పెట్టి అన్ని చేస్తుంటే ఒక నెల తల్లి అభినందించాలి. 6 ఏళ్ళుగా వ్యవసాయ కార్యక్రమాల్లో భూమిని అంతర్భాగంగా చూస్తూ భూమి హక్కుల మీద అవగాహన కల్పించే ప్రయత్నం మీరు లీడ్ తీసుకున్నందుకు మీకు హెచ్ఎంటీ యాజమాన్యాలకి నా తరపున రైతాంగం తరపున ప్రత్యేక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్. ఇంకా కొండల్ గారు, ఒకసారి చూస్తే కనుక గతంతో పోలిస్తే ఈ స్కీమ్స్ ఎక్కువ పెరిగినాయి, గవర్నమెంట్ అనౌన్స్మెంట్ చేసిన స్కీమ్స్ ఎక్కువ పెరిగినాయి, కానీ ఆత్మహత్యలు ఆగట్లేదు, ఎందుకు? అదే సార్ వాస్తవం సార్. తప్పకుండా రైతుల ఆత్మహత్యలు తెలంగాణలో తగ్గాయి. ఒకప్పుడు 2014లో రాష్ట్రం వచ్చిన కొత్తలో దాదాపు ఎన్సీఆర్బీ డేటా ప్రకారమే 1400 మంది రైతు ఆత్మహత్యలు చేసుకుంటే ఇప్పుడు మా లెక్క ప్రకారం కూడా 300 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అంటే చాలా తగ్గినాయి. దానికి చాలా కారణాలు ఉన్నాయి. ఒకటి రైతు బంధు ఇవ్వడము, మిషన్ కాకతీయ కొంత భూగర్భ జలాలు వెలగడము, తర్వాత సంక్షేమ కార్యక్రమాలు కూడా చాలా వచ్చాయి. ఇప్పుడు అమ్మాయి పెళ్లికి డబ్బులు ఇవ్వడము, తర్వాత చాలా వేరే సంక్షేమ కార్యక్రమాలు తోడై కూడా రైతుల ఆత్మహత్యలు తగ్గిన మాట వాస్తవం సార్, అది ఒప్పుకోవాలి. కానీ జరుగుతున్న రైతుల ఆత్మహత్యలను గుర్తించడంలో అసలు సమస్య ఉంది. ఇప్పుడు సార్ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే దాదాపు 500 మంది రైతుల ఆత్మహత్యలు చేసుకున్నట్లు మా కాడ డేటా ఉంటే పోవాల్సిన త్రిసభ్య కమిటీ ఒక్క కుటుంబం కాడికి కూడా పోలే సార్. ఇప్పుడు సంవత్సరానికి 300 రైతుల ఆత్మహత్యలు జరిగితే 600 మంది తహసీల్దార్లు తెలంగాణలో ఉంటే నీకు 2 సంవత్సరాలకు సగటున 2 సంవత్సరాలకు ఒక రైతు ఆత్మహత్య మండలానికి వస్తుంది. త్రిసభ్య కమిటీ ఏం చేస్తుంది? పోవాలి కదా, తహసీల్దార్ పోవాలి, అగ్రికల్చర్ ఆఫీసర్ పోవాలి, ఎస్ఐ పోవాలి, వీళ్ళు ఒక నివేదిక ఇవ్వాలి, డిఎస్పి పోవాలి, ఆర్డీఓ పోవాలి, ఏడీ అగ్రికల్చర్ పోవాలి, ఎవరు పోవట్లేదు. సార్ మీరు ఒక్క మాట, గత 2018 నుంచి ఎవరికైనా రైతు ఆత్మహత్య కుటుంబానికి ఎక్స్గ్రేషియా వచ్చింది, ఒక 517 మందికి ఎక్స్గ్రేషియా వచ్చిందంటే కేవలం రైతు స్వరాజ్య వేదిక, మానవ హక్కుల వేదిక కోర్టుకు పోతేనే వాళ్ళకి ఎక్స్గ్రేషియా వచ్చింది. కాబట్టి సార్ ఒక మాట ఏం చెప్తున్నానంటే, సార్ వాళ్ళు ఉన్నారు కాబట్టి వ్యవసాయ మరియు రైతు సంక్షేమ కమిషన్ కాబట్టి ఈ కుటుంబాల సంక్షేమం కూడా బాధ్యత ఉంది. కాబట్టి సారు వాళ్ళు పోయి వచ్చిన కుటుంబానికి కూడా త్రిసభ్య కమిటీ పోలే. కాబట్టి మేమేమంటున్నామంటే, మీరు నంబర్ తక్కువ చేసి చూపించడం కాదు, జరిగిన దాన్ని నిజంగా ఎందుకు జరిగింది అని విశ్లేషణ చేస్తే తప్పకుండా మనకు వాస్తవ కారణాలు తెలుస్తాయి. కాబట్టి మేము చెప్తున్నాము, తప్పకుండా కమిషన్ కానీ మంత్రులు కానీ ఎందుకు ఆత్మహత్య జరిగింది, జీవో ఇంప్లిమెంటేషన్లో ఉంది కదా సార్, కోర్టుకు పోతే అమలు అవుతుంది అంటే దాని అర్థం ఏంది? జీవో ఇంప్లిమెంటేషన్లో ఉంది కాబట్టి ఎవరు ఏ అధికారి అక్కడికి పోతలేడు. కానీ సార్ ఖచ్చితంగా ఈ ఉన్న బడ్జెట్లోనే, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏ బడ్జెట్ రైతులకు ఇస్తుందో అదే బడ్జెట్లోనే తప్పకుండా రైతుల ఆత్మహత్యలు మరింత తగ్గించవచ్చు. 300 నుంచి 150 కూడా తగ్గించవచ్చు. అయితే ఇందాక డిస్కషన్ జరిగినట్లు మీరు కౌలు రైతులను, వాస్తవ సాగుదారులను గుర్తించండి, క్రాప్ ఇన్సూరెన్స్ చేయండి. మంచిగా ఉంది తెలంగాణలో, రైతు బీమా ఉంది, రైతు బీమా లేదు, రైతు బీమా ఉంది కానీ పంటల బీమా లేదు. పంటల బీమా ఒకటి పెట్టండి. ఇప్పుడు ఎకరాకు ఎప్పుడన్నా నష్టపోయినప్పుడు 10,000 ఇస్తున్నారు, కానీ బీమా ఒకటి ఉంటే నిజంగా ఎక్కువ నష్టపోయిన వాళ్ళకి ఎక్కువ రావడము ఇదంతా కూడా జరుగుతుంది. కాబట్టి వీళ్ళు ముఖ్యంగా సార్ ఇందాక చెప్పినారు మనీ లెండరింగ్ యాక్ట్ అని, అది నిజంగానే కొంచెం ఎక్కువ అప్పులు తీసుకునే వడ్డీలకు ఇచ్చేటోళ్ళని కంట్రోల్ చేస్తుంది. ఒక భయం అంటూ ఉంటుంది, అధిక వడ్డీలకు ఇవ్వకూడదని ఉంటుంది. ఆదిలాబాద్ లాంటి చోట్ల వ్యాపారస్తులు చాలా ఎక్కువ వడ్డీలకు ఇస్తున్నారు, అవన్నీ కూడా జరుగుతాయి.
కానీ మళ్ళీ చెప్తుండేది ఏంటంటే సార్, వాస్తవం గ్రహించి ఆ కుటుంబం ఇప్పుడు రైతు బీమాలో ఉన్న సమస్య ఏంటంటే సార్, ఎందుకు జరిగింది అనేది ఉండదు. ఈ ఇన్సూరెన్స్ ఎల్ఐసి ఎంబడే వాళ్ళకి 5 లక్షలు ఇస్తుంది సార్ అన్నట్లు, అవి 5 రోజులకు 10 రోజులకు అయిపోతాయి. ఇంకొక లాస్ట్ విషయం ఏమంటే సార్, ఈ ప్రభుత్వము ఎందుకు రైతు ఆత్మహత్యలను అస్సలు గుర్తించడం లేదు అంటే, ఆల్రెడీ బీమా కింద 5 లక్షలు ఇస్తున్నాం కదా, ఇంకా గుర్తించేది ఏముంది అన్నట్లు అధికారులు ఒక ఇది లేకొచ్చారు. అయితే మేమేమంటున్నామంటే, మీరు 5 లక్షలు విచారణ చేయండి, ఒకవేళ నీకు అది రైతు ఆత్మహత్య అనిపిస్తే 5 లక్షలకు తోడు 1 లక్ష ఇవ్వండి. ఇప్పుడు జీవోలో ఉండేది ఏంది 6 లక్షలు, మీరు బీమా కింద 5 లక్షలు ఇస్తే అదనంగా 1 లక్ష ఇవ్వండి. కానీ వాస్తవాలు తెలుస్తాయి, ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు, బోర్ ఫెయిల్యూరా, అప్పుల, కౌలు సార్ అన్నట్లు 50,000 కౌలు అంటే చూడండి సార్, పూర్తిగా విచారణ చేయాల్సిన త్రిసభ్య కమిటీ పోవడమే బంద్ చేస్తే ఇంకా ఎక్కడ సార్. లాస్ట్ ఒక్క మాట చెప్తా సార్, ఒక రైతు ఆత్మహత్య కుటుంబానికి ఎక్స్గ్రేషియా చెల్లించలేదని హైకోర్టు ఆ తహసీల్దారు శాలరీని విత్హోల్డ్లో పెట్టమనింది. కాబట్టి మేమేమంటున్నామంటే, తప్పకుండా అధికారులు కనీస బాధ్యత. ఇప్పుడు పులిరాజు అన్న ఒక టీచరు రైతు ఆత్మహత్య కుటుంబాలకు పోతున్నాడు, అనురాధక్క ఒక హార్టికల్చర్ ఆఫీసరు, విఆర్ఎస్ తీసుకొని రైతు ఆత్మహత్యలు ఎందుకు ఆ కుటుంబాల కాడికి పోరు? కొండలతో నా రిక్వెస్ట్ ఏంటంటే, వారి ఆవేదన నాకు అర్థమైంది. కొండలు కానీ మన మీరిద్దరు కూడా చేస్తున్న ప్రయత్నం గొప్పదే. కానీ ఒకటి, కొండలు ఇక్కడ క్రాప్ ఇన్సూరెన్స్ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ఇది కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్నది. కాంగ్రెస్ పార్టీ ఆధీనంలో ఉన్నప్పుడు పూర్తిగా ఒకటే కంపెనీ పైన కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉండేది. ఎక్కడైనా నష్టం జరిగితే మరుక్షణంలో వచ్చి సర్వే చేసుకొని నష్టపరిహారం ఇచ్చేవాళ్ళు. కానీ ఒక మాట మీకు గుర్తు చేస్తున్నా, ఫసల్ బీమా యోజన వచ్చిన తర్వాత ఇక్కడే కాదు, విదర్భ లాంటి ఎక్కువ ఆత్మహత్యలు చేసుకునే ప్రాంతాలలో కూడా కంపెనీల వాళ్ళు రైతుల దగ్గర ప్రీమియం వసూలు చేసుకొని, ప్రభుత్వం దగ్గర వసూలు చేసుకొని డబ్బులు ఇవ్వకపోతే ఆదిలాబాద్ రైతులు కోర్టుకు వెళ్ళినా కూడా రాలే. ఇప్పుడున్న ఫసల్ బీమా యోజన పాలసీ బాగలేదు. ఇది మనము ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం పంటల బీమా పథకం చేసుకుంటే తప్పితే రైతుకి పంట నష్టం రాదు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ చర్చలో పాల్గొన్న అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈ క్రమంలో రైతుల ఆత్మహత్యలు ఆగాలని కోరుకుందాం. ఇది వాటి నెలతల్లి కార్యక్రమం. నమస్తే.